మనకు ఒక్కసారి టీమిండియా పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే మనకి రేపటితో ఇంగ్లాండ్ మీద 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత మన వాళ్ళకి ఏకంగా 35 డేస్ రెస్ట్ దొరకపోతుంది. ఎందుకంటే ఇది ఏషియా కప్కి ముందు, అదేవిధంగా ఈ ఇంగ్లాండ్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మధ్యలో బంగ్లాదేశ్ సిరీస్ పెట్టారు. అయితే అక్కడ పరిస్థితులు బాగోలేదని చెప్పేసి మరి దీన్ని క్యాన్సిల్ చేసేసి సో నెక్స్ట్ ఇయర్ ఇది 2026 సెప్టెంబర్లో పెట్టుకుందాం అని చెప్పేసి 2 బోర్డులు కూడా ఒక డెసిషన్ తీసుకున్నాయి అనమాట. అయితే అది పక్కన పెడితే మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి మళ్ళీ ఏషియా కప్ జరగబోతోంది. సో అది వచ్చేసరికి మనకి 28th వరకు జరిగేది కదా. సో అది కంప్లీట్ అయిన తర్వాత మరి మన వాళ్ళ షెడ్యూల్ కనుక ఒకసారి చూసుకుంటే వెస్టిండీస్తో సిరీస్ ఉంది. సో అది మన దేశంలోనే ఒక 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కంప్లీట్ అయ్యింది అనమాట. సో మళ్ళీ అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఆస్ట్రేలియా వెళ్తాం. సో ఆస్ట్రేలియాలో చూసుకుంటే 3 ఓడీలు ఆడతాం, అదేవిధంగా 5 T20 మ్యాచ్లు అయితే జరగబోతా ఉన్నాయి. సో మళ్ళీ అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా మీద మ్యాచ్లు ఉంటాయి. సో సౌత్ ఆఫ్రికా మీద మ్యాచ్లు చూసుకుంటే మనకి 2 టెస్ట్ మ్యాచ్లు, దాని తర్వాత 5 T20లు, అలాగే 3 ఓడీ మ్యాచ్లు అయితే జరగబోతా ఉన్నాయి అనమాట. సో మరి దాని తర్వాత మరి పూర్తి షెడ్యూల్ అయితే మన వాళ్ళకు ఉన్న సిరీస్లు అయితే ఇవి. సో మధ్యలో ఏషియా కప్కి ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలో శ్రీలంక సిరీస్ పెడదామని చెప్పేసి అనుకున్నారు. సో కానీ అది కుదరలేదు అనుకోండి. సో మొత్తం చూస్తే మనకి ఈ ఇయర్ మొత్తంలో ఫస్ట్ ఏషియా కప్ జరగబోతోంది. ఏషియా కప్ తర్వాత వెస్టిండీస్తో 2 టెస్టులు, దాని తర్వాత వచ్చేసరికి ఆస్ట్రేలియాతో మ్యాచెస్, దాని తర్వాత సౌత్ ఆఫ్రికాతో మ్యాచెస్ అనమాట. సో మొత్తం కూడా ఈ 3 సిరీస్లు అయితే ఉంటాయి ఇది ఏషియా కప్ తర్వాత.